ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వారికి వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న 10,500 వేతనంతో కుటుంబాలను పోషించలేక అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. రూపాయలతో ఈ రోజు మేము బతుకుతున్నాం. కనీస వేతనం అమలు చేయండి. ఈ రోజు నిత్యావసరాల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి, కానీ మా జీతాలు ఇలాగే ఉంటున్నాయి. కానీ సేవలు మాత్రం మా సేవలు మాత్రం ప్రతి శాఖలోనూ వినియోగించుకుంటున్నారు అని పలు దఫలుగా వినిపిస్తున్నాం. అయినా సరే ఎటువంటి చలనం కూడా లేదు. దానిలో భాగంగా ఈ రోజు గ్రామసభ సహాయ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే 17, 18, 19 ఈ నెల తారీఖుల్లో మా హెడ్ CCLA దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి వచ్చామండి. మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే కనీస వేతనం అమలు చేయాలి, 10,500 రూపాయలతో బతుకుతున్న మాకు న్యాయం చేయాలి, కనీస వేతనం అమలు చేసి, అలాగే గత 10-15 సంవత్సరాల నుంచి మాకు ప్రమోషన్ కల్పించలేదండి. అర్హులైన వీఆర్ఏలు చాలామంది ఉన్నారు. 498 జీవో కూడా ఇచ్చింది, ఇంటర్మీడియట్ మీద ప్రమోషన్ ఇవ్వమని చెప్పి ఇచ్చినా సరే నేటి వరకు కూడా మాకు అర్హులైన వీఆర్ఏలుగా ప్రమోషన్ కల్పించట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వీఆర్ఓ గ్రేడ్ 2 ఖాళీలు చాలా ఉన్నాయి. తక్షణమే అవి వన్ టైం సెటిల్మెంట్ కింద అన్ని ఖాళీలను అర్హులైన వీఆర్ఏల చేత భర్తీ చేయమని కోరుకుంటున్నాం. మా వీఆర్ఏలు మొత్తం 20,000 మంది ఉన్నామండి. రిక్రూట్మెంట్ వీఆర్ఏస్ 2012-14 ఉన్నారు. మా నామినీ వీఆర్ఏస్ ఉన్నారు. చాలా మంది 20,000 మంది వరకు వీఆర్ఏలు ఉన్నామండి. ప్రమోషన్స్ 2019లో ఇచ్చారండి. ఆ తర్వాత 20,000 మందిని ఇలాగే ఉండిపోయామండి. మాకు 2018లో ఇంక్రిమెంట్ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి టైంలోని. అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి శాలరీ అనేది ఇంక్రిమెంట్ లేదు సార్ మాకు. అలాగే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళని కూడా గుర్తించుకోవాలని గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మాకు ప్రమోషన్ ఛానల్స్లో 5,000 మంది దాకా ప్రమోషన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఓవరాల్ ఏపీలోని. తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని కూడా వన్ టైం సెటిల్మెంట్గా గవర్నమెంట్ తీసుకోవాలని ప్రార్థిస్తున్నామండి మా అందరి తరఫున. దయించి మా వీఆర్ఏల రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. రిక్రూట్మెంట్ కూడా ఇస్తే వీఆర్ఏ వ్యవస్థ ఉందని అందరూ గుర్తించుకుంటారండి. వీఆర్ఏ వ్యవస్థ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో రిక్రూట్మెంట్ ఇస్తే మాకు కూడా గుర్తింపు ఉంటుంది. సో మాకు పే స్కేల్ అమలు చేసి మా జీతాలను పెంచమని గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్. మా వీఆర్ఏలు మొత్తం 20,000